Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to continue the series on spoken grammar. మరి స్పోకెన్ గ్రామర్ సిరీస్లో మనము స్పోకెన్ లాంగ్వేజ్ని ఇన్బిల్ట్గా గ్రామర్తో ఎఫెక్టివ్గా మాట్లాడడం ఎలానో నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ఒకే వ్యక్తికి సంబంధించి బెస్ట్ క్వాలిటీస్ రెండు అంటే సూపర్లేటివ్ ఫామ్లో మనము రెండు క్వాలిటీస్ని చెప్పాలి అన్నప్పుడు ఏ విధంగా చెప్పాలి, గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కరెక్ట్ ఈరోజు నేర్చుకోబోతున్నాం. చూడండి, హీ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ద బెస్ట్ టీచర్ ఆఫ్ అవర్ స్కూల్. రెండు బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి, మోస్ట్ ఎఫెక్టివ్, బెస్ట్ టీచర్ ఆఫ్ అవర్ స్కూల్. ఇక్కడ కూడా చూడండి, షీ ఈజ్ ద మోస్ట్ బ్రిలియంట్ అండ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. ఇక్కడ కూడా చూడండి, మోస్ట్ బ్రిలియంట్, ద గ్రేటెస్ట్ పర్సన్. ఇక్కడ కూడా రెండు బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. మరి ఇలా రెండు బెస్ట్ క్వాలిటీస్ని మనం చెప్పాలన్నప్పుడు గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చెప్తే కరెక్ట్ యూసేజో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఆ రెండు బెస్ట్ క్వాలిటీస్లో ఈఎస్టీ వర్డ్ని ఫస్ట్ ఉంచి మాట్లాడాలి, ఎంఓఎస్టీ మోస్ట్ అనే వర్డ్తో వచ్చే అడ్జెక్టివ్ని నెక్స్ట్ ఉంచి మాట్లాడాలి. ఈ సెంటెన్స్ని చూడండి, హీ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ద బెస్ట్ టీచర్ ఆఫ్ అవర్ స్కూల్. దీంట్లో అడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయండి, క్వాలిటీస్ని తెలిపే వర్డ్ని ఐడెంటిఫై చేయండి. ద మోస్ట్ ఎఫెక్టివ్ ఒక క్వాలిటీ, ద బెస్ట్ అనేది ఒక క్వాలిటీ. ఎవరికి ఇస్తున్నాం క్వాలిటీ? హీ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ద బెస్ట్ టీచర్. మరి మనకు రూల్ పొజిషన్ ఏం చెప్తుంది? రెండు క్వాలిటీస్ని, దట్టు సూపర్లేటివ్ ఫామ్ అంటే బెస్ట్ క్వాలిటీస్ని రెండింటిని మనము ఒకే వ్యక్తికి చెప్పాలి అనుకున్నప్పుడు ఆ బెస్ట్ క్వాలిటీస్లో ఈఎస్టీ వర్డ్ని ఫస్ట్ ఉంచి మోస్ట్తో వచ్చే వర్డ్ని నెక్స్ట్ ఉంచి మాట్లాడాలి అని చెప్తుంది రూల్ పొజిషన్. కాబట్టి మనం ఇది కరెక్ట్ యూసేజా అంటే గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ యూసేజ్. దెన్ వీ హ్యావ్ టు ఆల్టర్ దిస్ స్టేట్మెంట్. ఏ విధంగా మార్చాలి? ఈఎస్టీ వర్డ్ని ముందుంచి మాట్లాడాలి. హీ ఈజ్, ఈ అడ్జెక్టివ్ని మనము ఫస్ట్ ఉంచుతాం. హీ ఈజ్ ద బెస్ట్, మోస్ట్తో వచ్చిన ఈ అడ్జెక్టివ్ని నెక్స్ట్ ఉంచి మాట్లాడతాం. చూడండి, హీ ఈజ్ ద బెస్ట్ అండ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ టీచర్ ఆఫ్ అవర్ స్కూల్. దిస్ ఈజ్ ద కరెక్ట్ యూసేజ్. కమింగ్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్, షీ ఈజ్ ద మోస్ట్ బ్రిలియంట్ అండ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. ఈ స్టేట్మెంట్లో అడ్జెక్టివ్స్ ఏమున్నాయి? ద మోస్ట్ బ్రిలియంట్, ద గ్రేటెస్ట్. ఈ రెండు అడ్జెక్టివ్స్ ఉన్నాయి. దట్ టు బోత్ అడ్జెక్టివ్స్ ఆర్ ఇన్ సూపర్లేటివ్ ఫామ్. చూడండి, ఇక్కడ ఈఎస్టీ వర్డ్ ఇక్కడ ఉంది, గ్రేటెస్ట్, మోస్ట్తో అడ్జెక్టివ్ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ రెండు అడ్జెక్టివ్స్ని మనము ఇంటర్చేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి షీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఉంచాలి ఫస్ట్. షీ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ద మోస్ట్ బ్రిలియంట్ అంటే ఈ రెండు అడ్జెక్టివ్స్ని ఇంటర్చేంజ్ చేసి స్టేట్మెంట్ని మాట్లాడగలగాలి. షీ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ద మోస్ట్ బ్రిలియంట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. ఈరోజు మనము ఏం నేర్చుకున్నాము అంటే గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు బెస్ట్ క్వాలిటీస్ ఒకే వ్యక్తిలో ఉన్నాయి అని చెప్పేటప్పుడు రెండు సూపర్లేటివ్ ఫామ్లో ఉండే అడ్జెక్టివ్స్ని ఒకే వ్యక్తికి మనము ఆపాదించేటప్పుడు ఫస్ట్ మనము ఈఎస్టీతో వచ్చే వర్డ్ని ఫస్ట్ ఉంచాలి, మోస్ట్తో వచ్చే వర్డ్ని నెక్స్ట్ ఉంచి మాట్లాడగలిగితే మనము స్పోకెన్ లాంగ్వేజ్ని మరింత ఎఫెక్టివ్గా ఇన్బిల్ట్గా గ్రామర్తో మాట్లాడడం జరుగుతుంది. దానివల్ల మన లాంగ్వేజ్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్. బాయ్.